హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తారనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఒక అమ్మాయి తన బాడీలో టచ్ అయినటువంటి అంటే అబ్బాయిని ముట్టుకోనివ్వనటువంటి పార్ట్ ఏది అనే దాని గురించి అయితే తెలుసుకున్నాం. సో మీరు కనుక నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ1133 అది డేట్ ఆఫ్ CM4 అనమాట. ఆ ఐడి కనుక కాల్ చేసినట్టయితే మీతో నేను మాట్లాడతాను. డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తాను అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా ఆ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. జనరల్గా ఏంటంటే, అంటే బయట వ్యక్తి ఎప్పుడైనా టచ్ అంటే అనుకోకుండా జరిగిన టచ్ చేసిన అమ్మాయిలకి చిరాగ్గా విసుగ్గా ఉంటుంది. కానీ తన హస్బెండ్ మాత్రం బాడీలో ఏ పార్ట్ టచ్ చేసినా సరే సో చాలా హ్యాపీగా అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏంటంటే అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, లేదా అప్పుడప్పుడే ఇంటర్ కోర్స్ కంటే సెక్సువల్ లైఫ్కి అలవాటు పడుతూ ఉన్న వాళ్ళు కానీ ఏంటంటే, అమ్మాయి యోనిని టచ్ చేస్తే గనుక ఎక్కువగా ఇష్టపడకపోవడం, అరే ఏంటి అలా చేస్తూ ఉన్నావు, వద్దు అనడం, సిగ్గుపడడం, కొంతమంది అయితే కోపపడడం కూడా చేస్తూ ఉంటారనమాట. అక్కడ టచ్ చేయొద్దు అలా అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత కొంతమంది ఏంటంటే ఇంకెక్కడ టచ్ చేసినా సరే ఏమీ అనుకోరనమాట. అంటే ఫీలింగ్స్ తెప్పించడానికి చేస్తూ ఉన్నాడా, లేదా నా హస్బెండ్కి నా పైన ఎక్కువ ఇంట్రెస్ట్, కోరిక, ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయి, నేనంటే ఎక్కువ ఇష్టం ఉంది అందుకోసం అలా చేస్తూ ఉన్నాడని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారనమాట. అంటే రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కాకపోతే మన ఛానల్స్ అనేవి ఎక్కువగా సెక్సువల్ లైఫ్కి సంబంధించిన, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్కి సంబంధించినవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి సో మనం ఆ విధంగా గెస్ చేస్తూ ఉంటాం. కానీ అమ్మాయిలు ఏంటంటే ఒక్కొక్కసారి సైంటిఫిక్గా కాకుండా కొంతమంది ఏంటంటే కొన్ని మూఢనమ్మకాలతో ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు యూరిన్ పైన టచ్ చేస్తే అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, లేదా అక్కడ టచ్ చేయకూడదు, అది పెద్ద బ్యాడ్, ఇలా అనుకుంటూ ఉంటారు కొంతమంది అయితే. సో టచ్ చేస్తే ఏదో జరిగిపోతుంది, అబ్బాయికి చెడు జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది కూడా బాడీలో ఒక పార్టే. సెక్సువల్ లైఫ్ అనేది ఖచ్చితంగా మన లైఫ్లో ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ టచ్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. కానీ అమ్మాయి ఖచ్చితంగా ఒక పార్ట్లో వద్దంటూ ఉంటుంది. అదేంటంటే, సో శృంగారం టైంలో పక్కన పెడితే కనుక జనరల్గా అంటే ఈ శృంగారం టైం సెక్సువల్గా చేస్తూ ఉన్నప్పుడు హగ్ చేసుకోవడం, కిస్ చేయడం, అక్కడ ముట్టుకోవడం ఇవంతా కూడా కామన్. అక్కడ టచ్ చేయకుండా అసలు రిలేషన్‌లో అయితే వెళ్ళలేరు. కాకపోతే ఒక్కొక్కసారి అంటే సెక్సువల్ పరంగా కాకుండా మిగిలిన టైంలో ఒక ప్లేస్‌ని అమ్మాయిలు అస్సలు టచ్ చేయనివ్వరు. అంటే ముట్టుకోవడానికి ఒప్పుకోరు. అదేంటనేది నేను చెప్పకముందే ఎంతమంది గెస్ చేశారనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అవేంటంటే కాళ్ళనమాట. భర్త భార్య కాళ్ళు పట్టుకోవడానికి ఏ అమ్మాయి కూడా ఒప్పుకోదనమాట. జనరల్‌గా రిలేషన్‌లో ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ చేతులు తగులుతూ ఉంటాయి. అదంతా కూడా కామను. కాకపోతే ఆ టైంలో కాకుండా మిగిలిన టైంలో ఆ అమ్మాయి పట్టుకోవడం అంటే పట్టుకోవడం, అమ్మాయి టచ్ చేస్తే ఆశీర్వదించడం అలాంటివి కామన్ అనుకోండి. కానీ అబ్బాయికి అబ్బాయి వచ్చి అమ్మాయి కాళ్ళు పట్టుకోవడం మిగిలిన టైంలో ఏ అమ్మాయి కూడా ఒప్పుకోదనమాట. అది ఎందుకో మన సైంటిఫిక్‌గా లేడీస్ ఫీల్ అవుతూ ఉంటారనమాట. అదొక సెంటిమెంట్‌గా కూడా అనుకుంటూ ఉంటారు. సో ఇంక మిగిలిన టైంలో ఏంటంటే ఎక్కడ టచ్ చేసినా సరే ఏమీ ఫీలింగ్ అనేది ఉండదనమాట. అంటే ఆ టైం ఏ టైంలో తెలిసింది ఆ టైంలో చేయాలంటారు కదా! అదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చిన్న వీడియోను క్లారిటీగా చెప్పానని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఎంతమందికి నచ్చింది వీడియో తప్పకుండా చెప్పండి. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాతో మాట్లాడాలి, డౌట్స్ ఏదైనా క్లారిఫై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ1133 అనమాట. ఆ ఐడికి కనుక కాల్ చేసినట్టయితే మీతో అయితే మాట్లాడతాను. డౌట్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తాననమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.